నా పేరు కందుల వినయ్. మా గ్రామ పంచాయతీ వెలిదెండ, మండలం గరిడపల్లి, డిస్టిక్ సూర్యాపేట. మాది నియోజకవర్గం హుజూర్నగర్. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 2 సంవత్సరాల నుంచి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. 48,000 పైచికు ఓట్లతోని ఎక్కడ కూడా మందైనా కానీ డబ్బులైనా కానీ ఎక్కడ కూడా ఏమి లేకోకుండా స్వచ్ఛంగా కార్యకర్తలు వచ్చి అసలు ఆ జనం అవతల అభ్యర్థికి 200, 300 ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసుకొచ్చినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ అంటే జనాలే ఎప్పుడు మీటింగ్ ఉంటుంది, ఎక్కడ సభ అనేది నియోజకవర్గం మొత్తం కూడా ఆ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. నెరి ఆడోళ్ళు ఎక్కడ చూసినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతోనే వాళ్ళే ముందంజగా ఉండి మేము వస్తామని అనుకునే సిచ్యువేషన్ చూసినాం ఈసారి ఎలక్షన్లో. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల మీద ఉన్నంత ప్రేమ ఇంకెక్కడ కూడా ఉండదు ఈ 2 రాష్ట్రాలల్లో. అదిగాక కాంగ్రెస్ పార్టీ అంటే కూడా చాలా ప్రాణం ఇక్కడ ఉన్న కార్యకర్తలకి. ఆ కార్యకర్తలు డబ్బు కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత దూరమైనా కానీ, ఎన్ని త్యాగాలైనా కానీ, ఎన్ని కష్టాలైనా కానీ, ఎన్ని అక్రమ కేసులైనా కానీ ముందుకొచ్చి ఆ కాంగ్రెస్ జెండాని, 3 రంగుల జెండాని 9 సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కేసులు, అక్రమ కేసులు పెట్టినా కానీ ఆ జెండాని మోస్తున్నారంటే ఆ ప్రేమ మామూలు ప్రేమ కాదు, అది స్వచ్ఛమైన ప్రేమ. చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఫస్ట్ నుంచి మేము కలలు కన్నది నిజమైంది. సారు మినిస్టర్ కావాలి, మా కష్టాలు పోవాలి, ఇన్ని రోజులు అక్రమ కేసుల నుంచి మమ్మల్ని బయటపడేయాలి, మేము పడ్డ కష్టాలు శత్రువులకు కూడా రాకూడదు. ఎందుకంటే భూమి దగ్గర, పొలం దగ్గర ఎక్కడైనా కానీ మెసిలితే కేసులు, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మొత్తం కూడా అధికార పక్షంగా ఉన్నది. మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చి దరిదాపుగా 20 రోజుల వరకు అవుతున్నది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అక్రమ కేసులైనా కానీ, ఎక్కడ కూడా వాళ్ళు టీఆర్ఎస్లో అరాచకాలు చేస్తున్నా కానీ అక్రమ కేసులకి తలుసుకోలేదు. స్వతంత్ర పరిపాలన తీసుకురావాలని, ప్రజలకి అందుబాటులో ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒక్క చిన్న ఉదాహరణ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్పడానికి, నాకు కరోనా వచ్చి దాని మీద వ్యాక్సినేషన్ వేయించుకుంటే నా లెగ్స్లో 2 బాల్స్ ఖరాబ్ అయిపోయినాయి పూర్తిగా. సార్, కామినేని హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేసుకుంటున్నా, ఏమన్నా ఫీజు తగ్గిస్తారా సార్ అని అంటే, డాక్టర్ నెంబర్ చెప్పండి, మెసేజ్ చేయి వినయ్ అని సారు నాకు చెప్తే, నేను సార్కి టెక్స్ట్ మెసేజ్లో మెసేజ్ చేస్తే డాక్టర్ నెంబర్కి, డాక్టర్తో మాట్లాడితే అధికారం లేదని మాకు సార్తోని అలా ఏమున్నదండి ఏదైనా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడండి అని సార్కి చెప్తే, సార్ నాకు ఫోన్ చేసి వినయ్ నేను చూసుకుంటా అని నా ప్రతి ఆపరేషన్కి 50,000 ఆర్థిక సహాయం చేసిండు. అలాగే ఎంతోమందికి 24 గంటలు రోజులో సారు 3-4 గంటలు మాత్రమే పండుకుంటాడు. మిగతా టైం మొత్తం కూడా ప్రజా సమస్యల మీదనే ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటాడు. ఏ అధికారితో మాట్లాడాలి, నా కార్యకర్తలు ఎక్కడ కష్టం పడుతున్నారో ఏంటో అని ఎప్పుడు ప్రజాక్షేత్రంలోనే సారు ఉంటాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత అంటే అండి అక్కడ కొంచెం సారికి ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. ఇక్కడికి రావడం ఇంపార్టెంట్ కాదు. గవర్నమెంట్ ఎన్నో అప్పులు చేసి, 1,000 కోట్ల అప్పులు చేసి గవర్నమెంట్ మీద వేసి వాళ్ళు పోయినారు. కేసీఆర్ ఏమో ఇంటికి పరిమితమైండు, వాళ్ళేమో అసెంబ్లీకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు అవన్నీ చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి సారు నా అంచనా ప్రకారం రేపు కాన్ఫరెన్స్కి వచ్చే అవకాశం ఉంది 100%. హామీలైతే మీకు స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ గారు 2014లో ఎన్నికైనప్పుడు, గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు దళితులకి 3 ఎకరాల భూమి అన్నాడు. అది క్లియర్గా స్పష్టంగా 2 రాష్ట్ర ప్రజలకు కూడా కదా, మన తెలంగాణ కాదు ఆంధ్ర పక్కన ఉన్నారా ఆంధ్రప్రదేశ్కి కూడా తెలుసు. అది దళితులకి నెక్స్ట్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అది ఎట్లా పోయిందో తెలుసు. అది నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది ఎటు పోయిందో అందరికీ తెలుసు. ఎక్కడ అభివృద్ధి కనపడుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్లో సార్ గృహశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం మా ఊరు గ్రామ పంచాయతీలోనే అన్ని గుడిసెలు ఉన్నాయి. అర్థమైందా? ప్రతి ఒక్కటి ఇక్కడ స్లాబ్ అయినా కానీ, గోడ అయినా కానీ, బాత్రూమ్ అయినా కట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే డెవలప్ అయింది. ఇక్కడ మేము వేసిన సీసీ రోడ్లని మిషన్ భగీరథని తీసుకొచ్చి రోడ్లన్నీ కూడా పగలగొట్టిన దృశ్యాలు క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది. మీరు నడుచుకుంటూ వచ్చిన రోడ్డు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వేసిందే. మునగాల నుంచి
కీదవరగూడెం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మంత్రిగా ఉన్నప్పుడు రోడ్ వేసిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. ఎక్కడైనా ప్రతి ఒక్క దాంట్లో కుంభకోణం క్లియర్గా కనపడుతుంది. అక్రమ కేసులు ఎంఆర్ఓ ఆఫీసులు ఎక్కడైనా కానీ టీఆర్ఎస్ అడ్డా క్లియర్గా స్పష్టంగా కనపడుతుంది. వన్ సైడ్గా వైఖరించారు. కాంగ్రెస్ అంటే చీర పురుగులు చూసినట్టు చూసిన ప్రతి ఒక్క అధికారి అదైతే క్లారిటీగా కనపడుతుంది. నేను యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పోయినా కానీ మాకు ఎలా అవమానం చేసినో తెలుస్తుంది. అధికారం మారిన తర్వాత ఒక్కొక్కరు వైఖరి మారింది. ఇది కరెక్ట్ అయితే కాదు. సూర్యుడు అనేది 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్గా మారాల్సిందే. ఇప్పుడు మారింది. ఇప్పుడు మా టైం వచ్చింది. మా టైం వచ్చిందని ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే ప్రజలకి అందుబాటులో ఉండే గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ సూర్యాపేట జిల్లా అదృష్టవంతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంట అలాంటి వ్యక్తి మంత్రి కావటం అనేది మన అదృష్టం. అది ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి లాగా 1000 కోట్లు వెనకేసుకునే వ్యక్తి కాదు. సార్కి రాజకీయాలు ఉన్నంత వరకు మొన్నటి వరకు కూడా సొంత ఇల్లు లేదు. మొన్నటి వరకు కూడా కిరాయికే ఉన్నాడు. మేము ఫోర్స్ చేసి ఇబ్బందులు పెట్టి సార్ మీకు అక్కడ ఇక్కడ ఇల్లు ఉండాలి, మన వేరే వాళ్ళ ఇంట్లల్లో మీటింగ్లు పెట్టుకొని సమావేశాలు పెట్టుకుంటే బాగలేదు అని మేము ఇబ్బంది పెడితే సారు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. క్లియర్గా మీకు కనపడుతుంది. సైదిరెడ్డి గారి ఎమ్మెల్యే గారిది, మాజీ ఎమ్మెల్యేది ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నంత ఫామ్ హౌస్ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయనకి నెలకొచ్చే జీతం ఎంత, శాలరీ ఎంత? ఒక ఫామ్ హౌస్. ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి ఆయన కూడా ఎలాంటి వాటికి ప్రోత్సహిస్తాడంటే మీరు అరాస్కం చేయండి, ఏదైనా చేయండి, దోసుకోండి, అర్థమైందా? ఫుల్గా మీరు ఇష్టమైంది బస్సులూరి చేయండి అని సైదిరెడ్డి గారు ప్రోత్సహిస్తారు. ఇక్కడ కూడా ఒక నాయకుడు ఉన్నాడు పారసారథి అని. మా తాతగారు అడుగులతోని 70 ఎకరాలు పేదలకి ఎస్సీలకి మా తాత భూమి పంచితే కందుల ఇన్నయ్య గారు పారసారథి అనే సైదిరెడ్డి ఫ్రెండు ఇక్కడ అక్రమంగా మన భూముల్ని దోచుకొని అధికార బలంతో పోలీసుల అండతోని ఆ భూమిని ఇంతవరకు కూడా ఇవ్వలేదు. నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా, మన గవర్నమెంట్ వచ్చింది, మీరు భయపడబాకండి. మీ భూమిని ఆ దుర్మార్గులు ఏ రకంగా అయితే దోసుకుండో అదే విధంగా మీ చేతులకి ఒప్పచెపుతారని నేను హామీ ఇస్తున్నా. ప్రజలు ఏమంటున్నారంటే నా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు మొత్తం కూడా చాలా సంతోషపడుతున్నారు. నిన్న మా తమ్ముడిది మ్యారేజ్ అయింది. అంటే దగ్గర హైదరాబాద్లో మాకు ఒక 15 మెంబర్స్ వరకు రిలేషన్స్ ఉంటారు. వాళ్ళు ఫ్రీగా వచ్చి ఛార్జీ లేకోకుండా మునగాల వరకు వచ్చి చాలా గౌరవంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే స్పష్టంగా నా ఆడబిడ్డలే వాళ్ళంత సంతోషంగా ఉన్నారంటే మిగతా వాళ్ళంతా కూడా నేను ఆడాడ ఎంక్వైరీ చేశాను. బస్ పాస్ ఫ్రీ అనేది అది ఫుల్ ఇంప్లిమెంట్ అయిపోయింది. అది క్లియర్గా సక్సెస్ అయింది. ఈ 2 గ్యారెంటీలు అయితే ఆల్రెడీ అమలైపోయినాయి. మిగతా గ్యారెంటీస్ కూడా నెక్స్ట్ సంక్రాంతి కల్లా అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కానించి ఏ హామీ ఇచ్చినా కానీ ఎప్పుడైనా కానీ మాట తప్పే లేదు. మాట తప్పాల్సిన అవసరం లేదు. తన తెగి అవతల పడాల్సిందే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మాట ఇచ్చిందంటే మాట మాత్రం తప్పేదే లేదు. ఇది డ్రగ్స్, ఈ గంజాయి ఇలాంటిదంటే నేను స్పష్టంగా మీకు మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకి చెప్తున్నాను క్లియర్గా. మొన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రచారానికి క్యాంపింగ్కి తిరిగేటప్పుడు 2 కార్లలో గంజా బ్యాచ్ని వేసుకొని విచ్చలవిడిగా కార్యకర్తలు, ప్రజలు ఎక్కడ తరిమి తంతరేమోనో భయంతో గంజాయి బ్యాచ్ని వేసుకొని ఆయన తిరిగిందంటే చాలా దారుణంగా ఉంది. ఇదైతే అర్థమైందా? మా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మంచి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి మా మంత్రివర్యులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దానికి కట్టుబడి ఉంటాడు. మేము కూడా ఇక్కడ కోరుకుంటున్నాం. మా ఊరిలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని పూర్తిగా బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. వైన్ షాపులను కూడా ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించే క్రమంలో కూడా మా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. మా సీఎం గారు చాలా కష్టపడి ఆయన విధానం ఎలా ఉందంటే అసలు ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నాడు. క్లియర్గా అర్థమవుతుంది. అసలు పేపర్లు ఏ రకంగా రాస్తున్నాయో ప్రజలంతా చదువుతూనే ఉన్నారు. కేసీఆర్ లాగా ఒక పెగ్గేసి
ఫామ్ హౌస్లో పండుకునే వ్యక్తులు కాదు మా నాయకులు, మా మంత్రులు, మా సీఎంలు, మా ఎమ్మెల్యేలు. క్లియర్గా ప్రజలకు తెలుసు. అది తెలుసు కాబట్టికే భారీ మెజార్టీతోని 64 సీట్లు మాకు, సిపిఐకి 1 సీటు, 65 సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. యూత్ కాంగ్రెస్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే మాకు అలాంటి క్లాసులు అలా ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఉండేటోళ్ళం మేము. ఎందుకంటే 9 సంవత్సరాల నుంచి అధికారాన్ని లేకున్నా కానీ ఇంతమంది కార్యకర్తలని, ఇన్ని కార్యక్రమాలని, ఇన్ని ధర్నాలని మేము చేశాం. అది మా కష్టమైందనేది మాకు తెలుసు. అది అర్థమైంది. అధికార పార్టీలాగా లాభాలు వచ్చే పనులు లేవు 10 సంవత్సరాల నుంచి. అధికార పార్టీలాగా క్వార్టర్ సీసాలు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తీసిపోయే పని లేదు మాకు. అర్థమైందా? మేము కష్టపడి మా శాలరీ నుంచి వచ్చిన డబ్బుల్ని మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మా కారులో పెట్రోల్ కొట్టించుకొని మేము కార్యక్రమాలు చేసుకుని ధర్నాలు చేసుకుంటాం. అదే రకంగా మినిస్టర్ గారు హుజూర్నగర్కి వచ్చిన తర్వాత, మా నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యల గురించి, అంటే ఉద్యోగాల గురించి సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతవరకు అయితే అంతవరకు ఫుల్ఫిల్ అయ్యేటట్టు ఇక్కడ, ఎందుకంటే మా చుట్టుపక్కల మా కాన్స్టిట్యున్సీలో ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు సాధ్యమైనంత వరకు చేస్తాం. మా దగ్గర క్లియర్గా క్లారిటీగా పిల్లలు ఉన్నారు, మంచి వ్యక్తులు. అర్థమైందా? గంజాయికి అలవాటైన వాళ్ళు, మందుకు అలవాటైన వాళ్ళు, వ్యసనాలకు అలవాటైన వాళ్ళు, అలాంటి వ్యక్తులు మా దగ్గర లేరు. స్వచ్ఛమైన మనుషులు ఉన్నారు. ఇంకో అది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అసలు దారుణమైనదండి. అసలు జనాలు ఎంత ఇబ్బందులు పడి ఎంత మందిని ఆగం చేసిరంటే బెదిరియటం, కండగప్పటం, బెదిరియటం, కండగప్పటం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే ఉన్నా నన్ను ఎదుర్కోలేక పార్టీలు మారటం కూడా జరుగుతుంటుంది క్లియర్గా. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీలో భూకి ఏదైనా చేయొచ్చు. అర్థమైందా? అధికార పార్టీ బలం, ఆ ధైర్యం 3వ తారీఖు క్లారిటీగా తేలిపోయింది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకి చెప్పినట్టు అన్ని జాబులను కూడా ఫుల్ఫిల్ చేస్తాం. అందులో నో డౌటు. ఈ లిక్కర్ అనేది కూడా నిషేధం చాలా వరకు మా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. ఉన్న 10 వైన్ షాపులు ఉంటే వాటిని 8 చేయటమా 5 చేయటమా అనేది జరుగుతుంది. అలాగే దాని టైమింగ్స్ కూడా తగ్గించాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. అది కూడా అవుతుంది. ఇక్కడ మా కానించి అయితే వెళ్ళలేదు. రాష్ట్రం మొత్తం కూడా మంచిగా ఉన్నది. సమస్యలు మొత్తం క్లియర్గా సీఎం గారే పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క పేపర్ని తీసుకొని ఆ సమస్యలందరినీ అధికారులతో మాట్లాడి దాన్ని ఇమ్మీడియట్గా దీన్ని క్లియర్ చేయండి. చాలా వరకు భూముల సమస్యలే సీఎం గారి దృష్టికి పోయినాయి. అవన్నీ కూడా ఒక్కోటి అధికారులతో మాట్లాడి అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. దాంట్లో అయితే నో డౌట్. నేనైతే ఊహించలేదండి ఇదైతే. ఆ గేట్లు పలగొట్టడమైనా కానీ అదైతే నేను ఊహించలేదు. అది ఎందుకంటే అక్కడి నుంచి నేను 100 సార్లు వెళ్ళా. అదేదో రాజుల కోటకు పోతే ఏదో ఫర్మేషన్ ఉన్నట్టు పెద్ద పెద్ద గేట్లు పెట్టి అది చేయటం అనేది అయితే బాగాలేదు. ఇక్కడ ఒక కనంగా ప్రమాణ స్వీకారం జరుగుతుంటేనే ఆ గేట్లన్నీ కూడా బార్గేట్స్ మొత్తం పగలగొట్టడం అనేది, అక్కడ ఉన్న ట్రాఫిక్ అవుతుంటే మీ విలేకరులే లైవ్లో చూపెట్టారు క్లియర్గా. అక్కడ లైవ్లోనే ప్రజలు వెళ్తుంటే ట్రాఫిక్లో, ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా ఉన్నది. వెహికల్స్ అన్నీ కూడా క్లియర్గా వెళ్తున్నాయి. అదైతే నేను ఊహించలేదు. చాలా అద్భుతంగా ఉన్నదండి. కావాల్సింది కూడా అదే. నేను ఇందాక నుంచి చెప్పేది ఏంటంటే, మా గవర్నమెంట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండేది కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ఏది ఉన్నా కానీ. గతంలో ఏముందండి, ప్రగతి భవన్కి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వెళ్ళటానికే పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆపిర్రు, ఎంత దౌర్జన్యమో, ఎంత అధికార బలాన్ని వినియోగించి ఏ రకంగా అసలు అందులోకి అడుగు పెడదామంటే ఒక్కళ్ళని కూడా అడుగు పెట్టనీకోకుండా, సమస్యల గురించి చెప్దామంటే ఒక్కళ్ళని కూడా పోనీకోకుండా ఎంత రాజరికం చేశారంటే, బ్రిటిష్ పరిపాలన ఎలా చేశారో ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు ఆ రకంగా చేశారు. ఈరోజు అందులోకి ప్రతి ఒక్క సాధారణ మనిషి కూడా అందులోకి వెళ్ళి స్వతంత్రంగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఈరోజు చూస్తున్నాం మనం. అది క్లియర్గా మీకు స్పష్టంగా కనపడుతుంది కదా ఎంత స్వేచ్ఛగా ఉందో. కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఇది. నేను పోటీ చేయాలనేది ఇక్కడ పార్టీ అనేది మా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా డిసిప్లిన్ పార్టీ. ఎందుకంటే పార్టీ అనేది మేము మెయిన్ ఇక్కడ గ్రామ అధ్యక్షులు కానించి ఇక్కడ మెయిన్ నాయకులు అందరం కూర్చొని
క్లియర్గా ఎవరైతే బాగుంటుంది ఏంటి అనేది అందరి నిర్ణయాల ప్రకారం స్వీకరించి దాన్ని బట్టి అభ్యర్థిని డిక్లేర్ చేస్తాం. ఇది నా అంతటా నేనే ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి, ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థి అనేది చెప్పుకునే అట్లా ఏముండదండి. అందరం కూర్చొని మాట్లాడుకొని అందరి ఇష్ట ప్రకారమే ఎన్నికపడతాం. 100% ప్రోత్సహిస్తాం. పార్టీ మీరే సర్పంచ్ కావాలా, మీరే అభ్యర్థి అని అంటే ఐ డోంట్ కేర్, నేను ముందుకు వస్తాను. ఓకే, మిగతా కార్యకర్తలంతా నాయకులంతా ఈ క్యాండిడేటు కరెక్టు అని అన్నా కానీ నేను ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వెళ్ళిపోవచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం పార్టీలలో ఉన్నదే, ప్రజా జీవితంలో ఉన్నదే ప్రజలకు అందుబాటులో ఉండటానికి. నేను మా కుటుంబం అనేది, మేము అనేది 9th విలువలతో కట్టుబడ్డోళ్ళం. మారండి అని అన్నా కానీ మేము పార్టీ మారకోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మేము ఉన్నాం. ఆ పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీని వీయడం. పార్టీ ఏ రకంగా డిసిషన్ ఇస్తే ఆ రకంగా నేను ముందుకెళ్తా. మీరే నిలబడాలన్నా ఓకే, ఇంకేరే వాళ్ళకి నిలబడాలన్నా కానీ ఓకే. నాకైతే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశాలు అనేది 100% ఉంటుంది. నేను ఎస్సీ మాల నా ఇంటికి సారు చాయ్ బిస్కెట్ తాగడానికి చాలాసార్లు వచ్చిండు. మీరు ఒక్కసారి దాని గురించి తెలుసుకోవడానికి క్లియర్గా ఉంటుంది. ఇందులో డబ్బున్నోనికి ఒక రకంగా, డబ్బు లేనోళ్ళకి ఒక రకంగా అనేది అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాం, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. మేము ప్రతి ఎలక్షన్లో మీరు అన్నట్టు ఇప్పుడు ఉన్న సర్పంచ్ ఎలక్షన్లో పోటీ ఉంటుంది అనేది అయితే రాంగ్. ఇక్కడ వెళ్ళండి వరకైతే, మా గ్రామ పంచాయతీ వరకైతే కాంగ్రెస్ వన్ సైడ్. ఆల్రెడీ సర్పంచ్ని కూడా డిసైడ్ అయి ఉన్న గ్రామ పంచాయతీ మాది. నేను క్లియర్గా చెప్పగలుగుతుంది, ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో 350 మెజార్టీతో మేము గెలవబోతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా కానీ అవతల వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కదు, ఒక్క వార్డు నెంబర్ కూడా గెలవలేరు. అన్ని వార్డులు కూడా మేమే గెలుస్తాం. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ పిల్లలకి మీరు అనుభవం లేదనేది అనుకోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్ళకి ఎంత అనుభవం ఉంటుందంటే, సార్కి ఏ రకంగా అనుభవం ఉందో దాంట్లో 50% అయినా కానీ అనుభవం ఉంటుంది. అనుభవం లేదనుకోవద్దు. ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. రాజకీయం ఎలా చేయాలి, ఏంటి, ఏ రకంగా ఎదుర్కోవాలి, ప్రజాక్షేత్రంలోకి ఏ రకంగా పోవాలి, ఒక కార్యకర్త వచ్చి ఈ ప్రాబ్లం ఉందంటే ఒక అధికారితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మేము ప్రతిపక్షంలో 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కదాన్ని కూడా ఫేస్ చేసినాం. ఏ రకంగా కూడా భయపడేదే లేదు. ఎక్కడికైనా కానీ డిఎస్పీ కానించి ఎస్పీ వరకు కూడా మా కేసుల్ని తీసుకెళ్ళి మేము గెలిపించుకొని వచ్చిన సిచ్యువేషన్లు కూడా చాలా ఉన్నాయి. ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలైనాయి, నడుస్తూనే ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నాయి. ఆ 2 గ్యారెంటీల గురించి కూడా ప్రజలలో మంచి స్పందన వచ్చింది, బాగుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఈ 6 గ్యారెంటీస్ అనేది అమల్లోనే ఉంటాయి. ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? ఇది వరకు గ్యాస్ కొనాలంటే ఎంత రేటు ఉంది, ఇప్పుడు గ్యాస్ కొనాలంటే 500 రూపాయలకి గ్యాస్ వస్తుందంటే ఎన్ని డబ్బులు సేవ్లో ఉంటున్నామండి మనం. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఓటర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షానే ఉంటారు. ఎందుకంటే నేను ఇందాకలు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు సాధారణ మనిషి కానించి ఎమ్మెల్యే వరకు వెళ్ళిపోవచ్చు కాంగ్రెస్ పార్టీలో. ఏరో పార్టీలో అలా ఉండదు. కుటుంబ పాలన జరుగుతుంది ప్రాంతీయ పార్టీలలో. ఇది జాతీయ పార్టీ. దీంట్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? నా ఫ్యూచర్ ఏంటనేది నేను సాధారణ మనిషిని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా గురించి తెలుసుకొని, వినయ్ నీకు ఈ పదవి ఇస్తున్నా అని నాకు లెటర్ ప్యాడ్ ఇచ్చి నాకు ప్రజల్లోకి వెళ్ళిపోవని చెప్పిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రజాక్షేత్రంలో రాజీ లేని పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే మా తాత కానించి, మా డాడీ కానించి, నా కానించి ఏ రోజు మా గడప తొక్కినా కానీ ఎవరిని కూడా జోబులో డబ్బులు ఉన్నాయా లేవనుకోకుండా బండి తీసి వెళ్ళిపోయి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా అధికారులతో మాట్లాడి 2 రోజులైనా కానీ 5 రోజులైనా కానీ పండుకొచ్చిన ఘటనలు ఉన్నాయి మా కుటుంబానికి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. మేము డెవలప్మెంట్ అనేది 2 ఇయర్స్లో చూస్తారు మీరు. వాళ్ళు అప్పులు చేసి పెట్టారు, మేము మళ్ళీ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా రాష్ట్రాన్ని తీసుకొస్తాం, చూపెడతాం. ఇప్పుడు వాళ్ళు అన్ని అప్పులు చేశారంట అండి. వాళ్ళు ఆస్తులు పెంచుకొని ప్రతి దాంట్లో కుంభకోణాలు చేశారు. మా లీడర్స్ అలాంటి వాళ్ళు కాదు. మా లీడర్లు అలాంటి వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారిని ఉదాహరణ తీసుకుంటే
వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో రాజకీయాలు కొట్టి వచ్చి కోట్లు కోట్లు సంపాదించుకోలేదు. వీళ్ళకి ఆస్తులు ఏం లేవు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో అక్రమంగా వేల కోట్లు సంపాదించుకొని ఆస్తులు పెంచుకున్నారు. మేము ఆ రకంగా చేయం కాబట్టి మిగులు బడ్జెట్తోనే రాష్ట్రాన్ని తీసుకొస్తాం. మేము ఏ రకంగా చేసుకున్నా కానీ మా గవర్నమెంట్కి అనేది ఒక క్లారిటీ ఉంది. మీకు రానున్న రోజులల్లా మీకే అర్థమవుతుంది అది ఏ రకంగా మిగులు బడ్జెట్గా తీసుకొస్తాం, మేము రాష్ట్రాన్ని ఏ రకంగా రన్ చేస్తాం అనేది. ప్రతి ఒక్కటి ఉచితం ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ మీకు ఒక 2 ఇయర్స్లో మీకే అర్థమవుతుంది. కొంచెం ఇప్పుడే కదా మీకు అర్థమవుతుంది కొంచెం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 గ్యారెంటీలు అయితే క్లియర్గా కనపడుతున్నాయి. రానున్న రోజులలో వాటి మీద కూడా ఒకసారి ఏమన్నా ఇస్తాం, మేము కొంచెం టైం ఉన్నది. అది ఫైనల్ లేకోకుండా డైరెక్ట్ నేనే చెప్పేంత స్థాయి నాది కాదు. కొంచెం టైం ఇస్తే మేము దళితులకైనా కానీ ఎవరికైనా కానీ అన్నీ చేయగలుగుతాం. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పి దళితులకి 20 లక్షలు ఇస్తామని అయినోడిని కానోడిని టవల్ కప్పి ఊరు మొత్తాన్ని వన్ సైడ్ చేయాలనే అక్రమంగా పోయే మైండ్ సెట్ కాదు మాది. మేము క్లియర్గా ఉన్నాం, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. మాకంటూ ఒక క్లారిటీ ఉంది. కొంచెం టైం తీసుకొని అన్నీ చేసేస్తాం మేమైతే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో సాధ్యమైనంత వరకు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అందులో కూడా అవకాశం కల్పిస్తాం. 100% ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, అక్కడ అట్లాంటిది ఏమి ఉండదు. మీరు చూస్తారు 5 సంవత్సరాలు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే ఉంటారు. అందులో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. అది ఈరోజు ఏదో సానుభూతి కోసం బట్టి గారిని పెట్టి మళ్ళీ ఒక 6 నెలలు 3 నెలలు అయిన తర్వాత తీసేరే వాళ్ళని పెట్టే అవకాశం అయితే ఏముండదు, అలాంటిది ఏముండదు. నేను ఒకటే తెలంగాణ ప్రజానాయకుడికి ఒకటే చెప్పగలుగుతున్నా, యూత్కి ప్రజలకి అందరికీ తెలియజేయండి ఒకటే, కాంగ్రెస్ పరిపాలనను ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, ఏ రకంగా లాభాలు చెందుతుంది అనేది క్లియర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న కానించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కానించి మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంటు ఇల్లులు కట్టించింది, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందంటే అది ప్రజలకు మొత్తం తెలుసు. ఇక్కడ నేను లాగేసుకున్నప్పుడు అన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. సీఎం రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఎన్ని డాబాలు అయినాయంటే అది క్లియర్గా తెలుసు. అవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అదే అభివృద్ధి ఈ 5 ఏళ్ళలో మేము చూపెడతాం. ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఈ గవర్నమెంట్ మాత్రం 10 సంవత్సరాలు 100% చెక్కు కూడా కదరదు. ఓటర్లకి క్లియర్గా ఆల్రెడీ ఓటర్లు అందరూ కూడా డిసైడ్ అయిపోయారండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చాలా చేస్తుంది. కేసీఆర్ లాగా కుంభకోణాలు, వాళ్ళ ఎమ్మెల్యేలాగా వాళ్ళ మంత్రులాగా కుంభకోణాలు చేసే వ్యక్తులు లేరు మా దాంట్లో. మంత్రులైనా కానీ ఎమ్మెల్యేలు అయినా కానీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అనే ఈరోజు ఇంత మంది ఎమ్మెల్యేలు ఇచ్చి గవర్నమెంట్ను ఫామ్ చేసారు. ఇంకో 5 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. అందరూ కూడా కాంగ్రెసే కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, అందుకనే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే మొగ్గుంటారు.